ఈ రోజు మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మార్కాపురం పట్టణంలోని 5వ వార్డులో మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమంలో పాల్గొని ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ 5వ వార్డులో త్రాగునీటి పైప్ లీకేజీల సమస్య అధికంగా ఉందని, గత ప్రభుత్వంలో పైప్ లైన్లు వేసిన కాంట్రాక్టర్లు దీన్ని అసంపూర్ణంగా పూర్తి చేశారని, సిమెంట్ రోడ్ల కింద పైప్ లైన్లు ఉన్నాయని, తద్వారా పైప్ లైన్ల లీకేజీల సమస్య ఉత్పన్నమవుతుందని, త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తామని అన్నారు. పట్టణం నడిబొడ్డున ఉన్న ఈ ప్రాంతం వెనుకబడిన ఎస్సీలు, ఓసీలు అధికంగా నివసిస్తున్నారని, త్వరలోనే కాంట్రాక్టర్లను పిలిచి మాట్లాడి మంచినీటి సమస్యను పరిష్కరిస్తామని అన్నారు. ఈ వార్డు పర్యటనలో మున్సిపల్ అధికారులు, తెలుగుదేశం నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నువ్వు హ్యాండిక్యాప్డ్ అని నీ మీద తనతో జాలి తలసాలి అంతే. నీ వ్యవహారం చూస్తే ఇక్కడ నువ్వే ప్రాబ్లమాటిక్ కనపడుతున్నావు. 4 ఇండ్లకు ట్యాబ్లు వేస్తే 4 ఇండ్లు వాళ్ళ సొంతానికి కాదు వేసింది, ఇట్లాంటి వాళ్ళందరూ పట్టుకోవడానికి వేసింది. నువ్వు దగ్గరుండి వాళ్ళందరికి పట్టించాల్సింది పోయి నువ్వు పోయి ఇళ్లలో పండుకుంటురా. ఈసారి నేను సస్పెండ్ అవుతావు, నేను చెప్తున్నాను. మళ్ళీ నీకు ఉద్యోగం కూడా రాదు. తిరుగుతూ ఎందుకు వస్తుంది కంప్లైంట్? వాళ్ళు పట్టుకునేది ఏంది? అదేమన్నా వాళ్ళకు వీళ్ళకి రాసి పెట్టిందా ఏమన్నా? అందరికి ఇవ్వాలా వాటర్? నమస్కారం. మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమం ఈరోజు 5వ వార్డులో నిర్వర్తించాం. ఈ వార్డులో ఉన్నటువంటి ప్రధాన సమస్య సాగర్ వాటర్ సమస్య. గతంలో కాంట్రాక్టర్లు ఈ ప్రాంతంలో పనిచేస్తూ మధ్యలో ఆపేసి వెళ్ళిపోయారు. తర్వాత దాన్ని గత ప్రభుత్వంలో అంతకుముందు తెలుగుదేశం హయాంలో కొన్ని రోడ్లు పడినాయి. ఈ రోడ్ల కింద ఆ పైప్ లైన్లన్నీ కూడా క్లోజ్ అయినట్టుగా అక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. అయితే ఎంతైనా కానీ అది 5వ వార్డు అంతా కూడా ఎస్సీలు, ఓసీలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలో సాగర్ వాటర్ పట్టణంకి కొద్దిగా నడిబొడ్డుగా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో సాగర్ వాటర్ అందించాల్సిన బాధ్యత అయితే ఉంది. తప్పకుండా ఎంక్వైరీ చేసి అసలు ఎందుకు సాగర్ వాటర్ ఇవ్వలేకపోయాం, అసలు ఎక్కడ ప్రాబ్లం జరిగింది అనేటువంటి విషయాలన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసుకొని తప్పకుండా ఆ ప్రాంతానికి సాగర్ వాటర్ వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి మా ప్రజలకు హామీ ఇస్తా ఉన్నాం. అలాగే కొందరు పెన్షన్లు రావట్లేదని, కొందరు గతంలో ఇల్లు లేవని, ఇలా చిన్న చిన్న సమస్యలు మా దృష్టికి తెచ్చారు. తప్పకుండా వాటిని ఇమ్మీడియట్ గా పరిష్కరిస్తామని, పోతే కాలువలు ఒక బజార్లో కాలువలు లేవని, పోతే వాటర్ అంతా కూడా వేస్ట్ పోతా ఉంది. ఆ వేస్ట్ కాకుండా ఆ ట్యాప్స్ అంటే పైప్ లైన్స్ అనేది కరెక్ట్ చేయమని చెప్పి కూడా వాళ్ళు మా దృష్టి తెచ్చారు. ఇవన్నీ కూడా ఈ 2-3 రోజుల లోపలనే క్లియర్ చేసి తప్పకుండా న్యాయం జరిగేలా చూస్తామని చెప్పి మా 5వ వార్డు ప్రజలకు మేము మాటిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.